నల్గొండ జిల్లాలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. చేతి నిండా పని కరవై కార్మికులు రోడ్డున పడుతున్నారు. మనోధైర్యం కోల్పోతూ మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యమున్న చేనేత రంగం నల్గొండ జిల్లాలో నానాటికి దిగజారుతోంది. క్షేత్రస్థాయిలో కార్మికుల దయనీయ పరిస్థితులకు తోడు సంక్షేమ శాఖల వద్ద పేరుకుపోయిన బకాయిలతో ఆప్కో వేతనాలివ్వలేని దుస్థితి నెలకొంది. మాస్టర్ వీవర్ల వద్ద కార్మికులకు కూలీకి తగ్గ వేతనం లభించక అప్పుల పాలవుతున్నారు. పెరిగిన వస్త్రాల ముడిసరుకు, రసాయనాల ధరలతో సహకార సంఘాలు ముడిసరుకు సరఫరా చేయలేని స్థితిలో ఉన్నాయి. దీంతో సరైన ఉపాధి లేక చేనేత కుటుంబాలు వలసబాట పడుతున్నాయి. పికర్ ఎక్కువై అప్పుల వారితో గుండెలో పోయి చచ్చిపోయాం సార్. ఎవరు సహారం లేదు సార్. ఏమైనా సహారం చేస్తే మంచిది సార్. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి ఉంది, మీరు ఏమైనా సహారం చేయాలి సార్. పల్లెటూళ్ళల్లో చేతి మొగ్గాలు నేసేటందుకు సహకార సంఘాలు మాలు ఇవ్వకపోవడం వల్ల వలసగా వెళ్ళిపోతున్నారు కార్మికులంతా. ఆపుకొని అభివృద్ధి పరిచి మరి ఉన్నటువంటి సంఘాలు వ్యవస్థను పునరుద్ధరించి చేనేత సంఘాలు మరి చేనేత కార్మికులకు నూలు ఇచ్చి చేనేత హత్యలు జరగకుండా ప్రభుత్వం తక్షణమే ఈ చర్య చేపట్టాలని. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్లుగా 160 చేనేత సహకార సంఘాలు మూతపడగా మరో 300 అవసాన దశలో ఉన్నాయి. చేనేతను ఆదుకునేందుకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలన్న విజ్ఞప్తి కాగితాలకే పరిమితమైంది. దీనికి తోడు ప్రస్తుతం విధిస్తున్న కరెంటు కోతలతో పవర్లూమ్ కార్మికులు అల్లాడుతున్నారు. మరి ఉద్యోగాలు కల్పిస్తాం, అది కల్పిస్తాం అనే బదులు మరి కులవృత్తి చేసుకున్నటువంటి మాలాంటి యువకులకు ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే మేము ఈ వృత్తిలో కొనసాగుతూ జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన నల్గొండ జిల్లాకు కూడా సిరిసిల్ల ప్యాకేజీ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ నూలు ఈ అన్నిటి ధరలు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సబ్సిడీ, ఈ రుణాలు మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా చేనేత ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పించి కార్మికుల ఉపాధి భద్రతకు భరోసా ఇవ్వడంతో పాటు ఆప్కోను బలోపేతం చేయాలంటూ కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.